నాకు అంటే ఇది క్వశ్చన్ కాదు సార్, నా ఎక్స్‌పీరియన్స్. 'సైనికుడు' సినిమాలో క్లైమాక్స్‌లో అంటే సైనికుడు అనగానే అందరూ ఆ బ్రిడ్జ్ షాటు చాలా అద్భుతమైన షాట్స్ ఉన్నాయి. అన్నీ అవి చెప్తారు. బట్ నాకు ఇష్టం అవి. సినిమా పరంగా ఇష్టమే సార్. ఇందాక చెప్పిన కమర్షియల్ పాయింట్ పరంగా వ్యతిరేకిస్తాను గానీ, బట్ క్లైమాక్స్‌లో ఆహ్, టీవీలో కనిపిస్తూ మహేష్ బాబు గారు కొన్ని డైలాగులు చెప్తారు. ఇన్ని సార్లు ముఖ్యమంత్రిగా చేసుకున్న సొంత ఇల్లు కట్టుకోలేని వ్యక్తిగా గురజాల నందగా కావాలని చెప్పేసి ఒక సీక్వెన్స్ ఉంటుంది సార్. వింటుంటే గూస్ బంప్స్ వస్తుంటాయి. అదంతా పరుచూరి గోపాలకృష్ణ గారు, సార్. వెంకటేశ్వర గారు, గోపాలకృష్ణ గారు రాశారు. సార్. అది మొత్తం ఆ స్పీచ్, ఆ సినిమాకి డైలాగ్స్ వాళ్ళే. అంటే సినిమాకి డైలాగ్స్ రాయడం ఒక ఎత్తు, ఆ పర్టిక్యులర్ సీను పరుచూరి గోపాలకృష్ణ గారు చాలా అద్భుతంగా రాశారు. ఇవన్నీ కూడా అసలు అలా చెప్తుంటే ఆ రోజు షూటింగ్లోనే మహేష్ కూడా ఆశ్చర్యపోతారు. మన్నాడు షూటింగు జనరల్గా చాలా ఎక్కువ డైలాగులు ఉన్నాయి కదా అని నేను బాబు ఒకసారి డైలాగ్ పేపర్ చూస్తారు, జనరల్గా చూడతాను. సెట్కి వచ్చిన తర్వాత చూసి, ఎందుకంటే ఎప్పుడు ఫుల్ ఆల్రెడీ బాగా డైరెక్టర్లు అతనికి ఎక్కించేసి ఉంటారు క్యారెక్టర్. సో అలాగే మెమరీ పవర్ కృష్ణ గారి లాగే తనకి ఒకసారి సీన్ పేపర్ చూసుకున్నాడంటే వచ్చేస్తుంది. కానీ నేనే ఈ చాలా ఆయన దాదాపు 4-5 పేజీలు ఉంటుంది అది డైలాగు. సో అవి చాలా బాగున్నాయి వేరే. గోపాలకృష్ణ గారు అద్భుతంగా రాశారు. సో దాంతో నాకు ఎందుకని మంచిదని నెక్స్ట్ డే షూటింగ్కి రాత్రి ఫోన్ చేసి, బాబు ఇలా కొంచెం ఎక్కువ డైలాగులు ఉన్నాయి, ఒకసారి సీన్ పేపర్ పంపించిన అని అంటే, మరీ ఎక్కువ ఉన్నాయా అన్నాడు. అవును బాబు మరీ ఎక్కువ ఉన్నాయి, కానీ ఇంట్రెస్టింగ్ ఉన్నాయి, మీరు ఒకసారి చదవండి, మీకు ఎంతవరకు ఇంట్రెస్టింగ్ ఉందో చూద్దాం అని అంటే సార్ పంపించాను. మొన్నాడు మార్నింగ్ షూటింగ్ వచ్చాడు. వచ్చి బాబు ఏమైనా తగ్గిద్దామంటే, వద్దు అస్సలు తగ్గించొద్దు, రెడీ అన్నాడు. రెడీ అని ఆ 4 పేజీల డైలాగు సింగిల్ టేక్లో, నేను 2 కెమెరాలు పెట్టాను, ఆ 2 కెమెరాలు ఒకే టేక్లో ఒక్క ఇది కూడా లేకుండా చెప్పేశాడండి. అసలు 4 పేజీలు అది మీరు చూస్తే ఆ సీన్ చూడండి మళ్ళీ ఒకసారి, సింగిల్ టేక్లో కెమెరాలు 2 పెట్టాను. అసలు ఆ రోజు వాళ్ళందరికీ గూస్ బంప్స్ వచ్చాయి, సెట్లో ఉన్న వాళ్ళందరికీ క్లాప్స్. బట్ నేను అంటే టెక్నికల్గా నాలెడ్జ్ లేకపోవడం వల్ల నేను గమనించలేకపోయానేమో సార్ సింగిల్ టేక్ అని. సింగిల్ షాట్ కాదు, షాట్లు కట్ అవుతాయి, 2 కెమెరాలు పెట్టాను, సింగిల్ టేక్, అది సింగిల్ షాట్ కాదు, ఒకే టేక్లో చేశాడు ఆయన. ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా నిజంగా చాలా బాగుంటుంది. పర్టికులర్ గుర్తు ఈ రోజుకి దాన్ని అస్తమానం ప్లే చేస్తుంటారు అది. సైనికుడు సినిమాకి సంబంధించి నా దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది సార్. యుఎస్లో స్టార్స్ని తీసుకెళ్ళి ఫస్ట్ వేసిన ప్రీమియర్ అదే అనుకుంటాను. అవును, మహేష్ బాబు గారిని తీసుకెళ్లారు, మీరు వెళ్ళారు. వరల్డ్ ప్రీమియర్ అంటూ జరిగింది సైనికుడికే, ఫస్ట్ అక్కడ షో పడ్డది. సో ఈ వీడియో ఏమన్నా గుర్తుందా మీకు? అక్కడ యూఎస్లో ఆ ప్రీమియర్స్. ఇక్కడ వెనకాల ఒక అతను ఉన్నారు కదా సార్, మీ కరెక్ట్గా మీ వెనకాల సన్నగా, ఎవరది? మా చైర్మన్ గారు సార్. అవునా? వాసు గారు. కరెక్ట్, ఎందుకంటే వాళ్ళే అరేంజ్ చేశారు. ఐ డ్రీమ్ వాసు గారే కంప్లీట్. ఆ ఒక్క దాంట్లో మీరు చిన్న దాంట్లో చూడకపోయించాడు ఆయన, వాసు గారు కంప్లీట్ మాతో పాటు ఉన్నారు. అంటే యాక్చువల్గా మీతో ఇంటర్వ్యూ అనగానే ఆయన ఒక మాట అన్నారు, సినిమాని ప్రేమిస్తాడు రాజా ఆయన, అట్లాంటి మనిషిని నేను మళ్ళీ చూడలేదు నా లైఫ్లో. పిచ్చి సినిమా అంటే వేరే వ్యాపకం ఉండదు, వేరే వ్యాపారం ఉండదు, వేరే పని చేసుకోవాలని ధ్యాస ఉండదు, పిచ్చి సినిమా అంటే. ఆ రోజు ఈ ఒక్క సిటీనే కాదు చాలా సిటీలు తిరిగారంట. సో ఆయనకి ఏమైనా ఇన్సిడెంట్ గుర్తుంటుందేమో మొత్తం ఆయనే కదా కంప్లీట్ ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేసింది. మహేష్ని, నన్ను, దత్తు గారు, మేమందరం కూడా ఉన్నారు. ఆయన మొత్తం ఆయనే కీ రోల్. ఆయన ఎలా మర్చిపోతాను ఇప్పుడు, అంటే అంత చిన్న దీంట్లో ఆయన నేను గుర్తుపట్టలేదు ఆ చిన్న వీడియోలో, బట్ మొత్తం ఆయనే లీడ్ చేసింది. అండ్ ఇంకో ఇన్సిడెంట్ కూడా షేర్ చేసుకున్నాం సార్. మా దగ్గర టిఎన్ఆర్ గారు అని ఒక యాంకరింగ్లో ఒక లెజెండరీ స్థాయికి వెళ్ళారు. ఆయనకి చాలా ఎర్లీ స్టేజ్లో ఇంటర్వ్యూలు ఇచ్చిన వారిలో మీరు ఒకరు. సార్ చెప్పారు, గుణశేఖర్ గారికి అప్పుడు నాకున్న పరిచయం మేర ఫోన్ చేశాను, ఒక్క మాట అంటే అప్పుడు టిఎన్ఆర్ గారు ఎవరో ఎవరికి తెలియదు, బట్ మీరు వచ్చి ఆ రోజు వాసు గారు నాకు బాగా టచ్లో ఉండేవారు. నాకు ఆయన ఐ డ్రీమ్తో ఆయన ఎదుగుదల కూడా చూశాను నేను. ఆయన కూడా ఒక మంచి టేస్ట్ ఉన్న వ్యక్తి.
ఆయన చాలా అడ్వాన్స్డ్గా ఆయన ఆలోచనలు ఉంటాయనడానికి ఐ డ్రీమ్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఆ రోజుల్లోనే ఆయన ఈ రోజుల్ని ఊహించగలిగారు. అప్పట్లో ఒక యూట్యూబ్ ఛానల్, వెబ్సైటు, ఐ డ్రీము ఇవన్నీ అంటుంటాయి, అందరికీ పెద్ద అర్థమయ్యేది కాదు. అవును. బట్ ఆయన నిజమైన విజనరీ. ఈ రోజున మరి ఐ డ్రీమ్ ఆ రోజున ఆయన నెలకొల్పబట్టి ఈ రోజున మరి ఎంతమందికి అది ఉపాధిగా ఉంది, ఎలా షైనింగ్లో రైజింగ్లో మామూలు లేదు కదా. సార్ మీకు ఐ డ్రీమ్ అనగానే ఒక అద్భుతమైన ఒక బ్రాండ్ అయిపోయింది, ఒక మంచి ఇంప్రెషన్ కూడా ఉంది. ఊరికనే ఏదో ఒక ఇది చెప్తారనేది కాకుండా దాని వెనకాతల ఆయన కృషిని నేను స్వయంగా చూసినోడిని. మీరంటే ఇప్పుడు ఈ మధ్య జాయిన్ అయి ఉంటారు. నేను ఆయన ఎదుగుదలని చూస్తూ చాలా ఇన్స్పైర్ అవుతుంటాను కూడా. ఆయన ఎదుగుదలను చూసి నాకు కూడా చాలా ఇష్టం. థ్యాంక్ యూ సార్. అండ్ సార్ ఇది నిజంగా నేను విన్నది నిజమో కాదో తెలియదు, దాన్ని బట్టి మీరే కన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఒక్కడో తర్వాతో అర్జున్ తర్వాతో తెలియదు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారితో మీరు ఒక సినిమా చేయాలి, కథా చర్చలు నడిచినాయి, ఆల్మోస్ట్ ఫైనలైజెస్లో వర్కౌట్ అవ్వలేదు అని తెలిసింది. ఏ సినిమా సార్ అది, ఎందుకు అయిపోయింది? అంటే సినిమా లేదు, సినిమా లేనప్పుడు ఏ సినిమాని ఎలా అంటాం? అది అయితే నిజం, చేయాలని అనుకున్నాం. జైబేరి కిషోర్ గారు ప్రొడ్యూసరు, సైనికుడు ముందు అనుకుంటాను. సో అది ఆల్మోస్ట్ ఒక 6 months ట్రావెల్ అయ్యాం, బట్ వర్కౌట్ అవ్వలేదు. కథ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు, ఇద్దరికి సాటిస్ఫై అనిపించలేదు కథ. సో తర్వాత మళ్ళీ ఎప్పుడైనా చేద్దాంలే అని చెప్పి బ్రేక్ ఇచ్చాం అంతే. తర్వాత ఎప్పుడు ట్రై చేయలేదు సార్? ఇంకా తర్వాత నేను కూడా అంటే ఎప్పుడైనా కూడా మనకి కథ వాళ్ళ కోసం తయారు చేయకూడదు. కథగా పుట్టి ఆ కథగా సరిపోతారంటేనే అవి మెటీరియలైజ్ కూడా అవుతాయి. చాలా చాలా కరెక్ట్. అందుకని అలాగా తర్వాత నాకేం తగలలేదు. అండ్ యాక్చువల్గా మళ్ళీ తోటప్రసాద్ గారే నాకు ఇది చెప్పింది. ఒక్కడు తరువాత మీరు ఏదో కారు కొన్నారంట. మీరు ఆ కారు ఎక్కించుకొని మీరు మీ టీంలో ఒకరిద్దరు తోటప్రసాద్ గారు అందరూ వరంగల్ వెళ్ళిపోయి ఒక్కడు తర్వాతే రుద్రందేవి తీయాలని మీరు చాలా ప్రయత్నాలు చేశారంట. అంటే ఒక్కడు తర్వాత దీన్ని పట్టాలు ఎక్కించాలి అని చెప్పేసి ఆ టైంలో. బట్ ఇది వర్కౌట్ అవ్వలేదు, తర్వాత కుదిరింది అని చెప్పారు. ఎందుకు ముందు నుంచి రుద్రందేవి కథ చెప్పాలని అంత బలంగా నిర్ణయించుకున్నారు? కథ అలాంటిది, అది నిజమే. అది తను చెప్పింది. ఒక్కడికి ఇమీడియట్గా నెక్స్ట్ సినిమా రుద్రమదేవి అనే అనుకొని కంప్లీట్ టీమ్ తోటి వరంగల్ వెళ్ళడం అన్నీ నిజమే. అదే బాగా. కాకపోతే ఏంటంటే హీరోయిన్ ఓరియంటెడ్ కదా, హీరోయిన్ ఓరియంటెడ్ మీద ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడానికి కోసం వెనకాడారు అందరూ. ఒక మనిషి తనకొచ్చిన విజన్ని నమ్మడం వేరు, ఆ మనిషిని నమ్మి వేరే మనిషి ట్రావెల్ అవ్వడం వేరు. ఇప్పుడు ఉదాహరణకి రుద్రందేవి విషయం తీసుకొస్తే మీకున్న విజన్ అది, మీరు నమ్మారు, మీరు కష్టపడ్డారు, ఓకే. బట్ మిమ్మల్ని నమ్మి అనుష్క గారు ఆ రేంజ్ కష్టం. అంటే ఈ మధ్య నేను శివ రిలీజ్ అప్పుడు చంద్ర గారిని, శివ సంబంధించిన బ్యాచ్ మేకప్ మ్యాన్ చంద్ర గారిని అందరిని ఇంటర్వ్యూలు చేశాను అనమాట. వాళ్ళందరూ అనుష్క గారి గురించి చెప్తుంటే వాళ్ళందరూ ఎగ్జాంపుల్ చెప్పేది ఒకటే, గుణశేఖర్ సినిమా చూడ, ఆ సినిమాలో ఆమె అసలు ఎంత కష్టపడింది, అనుష్క గారి గురించి అంతకంటే ఏం చెప్పాలి అని చెప్పి అంటున్నారు. సో అనుష్క గారితో మీ ట్రావెలింగ్ ఆ సినిమా అప్పుడు ఎలా ఉండింది? అదే చాలా ఇప్పుడు అదే మా నీలిమ కూడా అంటుంటుంది అప్పుడప్పుడు ఈ ప్రమోషన్స్ జరుగుతుంటే ఆవిడ అలా రూమ్లో కూర్చుని ఉండేది. రోజుకి ఒక 10-15 ఇంటర్వ్యూలు, అసలు మామూలుగా కాదు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఎవరిని కాదనేది కాదు.